హాయ్ గైస్, వెల్కమ్ టు శివ సునీ లైఫ్ స్టైల్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు మనం కోరుకొండ తీర్థానికైతే బయలుదేరదాం. కోరుకొండ మొత్తం చూపిస్తాను రండి. అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి గురించి కూడా తెలుసుకుందాం. ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి సమీపంలో కోరుకొండలో ఉంటుంది. ఈ స్వామివారి పేరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. అలాగే 800 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ప్రసిద్ధ దివ్యక్షేత్రం. కొండపైన స్వయంభూగా వెలిసిన స్వామివారు కేవలం మనకి 9 అంగుళాల ఎత్తులో సాత్విక రూపంలో ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తారు. అలాగే పరశర మహర్షులు ప్రతిష్ఠించినట్లు, పాండవులు పూజించినట్లు చెబుతున్నారు. మనకి ఈ కోరుకొండ అంటే కోరికలు తీర్చే స్వామివారిగా గుర్తిస్తారు. అలాగే చరిత్ర నిర్మాణం ఈ ఆలయం సుమారు 11 నుంచి 13 శతాబ్దాల నాటిదని, రెడ్డి రాజులు మరియు తూర్పు చాళుక్యుల కాలంలో అభివృద్ధి చెందిందని చెబుతున్నారు. అలాగే ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలిశారు. ఈ స్వామివారిని దర్శించుకోవాలంటే మనం 600 నుంచి 650 మెట్లు పైకి ఎక్కి ఆలయాన్ని దర్శించుకోవాలి. అలాగే కొండపైన స్వామివారిని సాత్విక నరసింహస్వామిగా లక్ష్మీదేవితో కలిసి పూజిస్తారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇక్కడ పూజలు సేవలు అత్యంత విశేషంగా భావిస్తారు. అలాగే ఉత్సవాలు వచ్చేసి మనకి ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో స్వామివారి కళ్యాణోత్సవం మరియు రథోత్సవం వైభవంగా జరుగుతాయి. దీనిని కోరుకొండ తీర్థం అని పిలుస్తారు. కోరుకొండ తీర్థం గురించి, లక్ష్మీ నరసింహస్వామి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఈసారి మేము తీర్థానికైతే ఇలా వచ్చాము. ఫస్ట్ మేము రాగానే ఇలా రథం మీద అరటిపళ్ళు అయితే వేస్తారండి. మేము కూడా రథం మీద అరటిపళ్ళు వేసాము. చూడండి, ఇక్కడ అందరూ మనకి రిటర్న్లో మళ్ళీ అరటిపళ్ళు వేస్తారు ప్రసాదం కింద. ఈ రథం చుట్టూ జనమే ఉంటారండి. రథాన్ని పెద్ద పెద్ద తాళ్ళతోటి లాక్కెళ్తారండి. రథం వెళ్ళిన తర్వాత మొత్తం అరటిపళ్ళలోంచే వెళ్తారండి స్వామివారు అయితే. మొత్తం తీర్థం చాలా బాగుంటుంది. మ్యూజిక్ ఆన్ చేస్తాను, మీరు మొత్తం తీర్థం చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.